ఆ 24 మందిలో కూడా అంతా చంద్రబాబు నాయుడు పెట్టే అభ్యర్థులే ఉంటారు. బహుశా బీజేపీకి కూడా ఆ 24లోనే ఇస్తాడేమో కూడా తెలీదు. చంద్రబాబు ఓ పక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆత్రపడటం, మరోవైపు పవన్ కళ్యాణ్ను పూర్తిగా మింగేశాడు. పవన్ కళ్యాణ్ సొంత పార్టీని వదిలేసి టీడీపీ ఉపాధ్యక్షుడో, రాష్ట్ర అధ్యక్షుడో తీసుకుని ఉంటే సరిపోయేది అనిపిస్తోంది. అలా చేస్తే చంద్రబాబుని నమ్మి పవన్ కళ్యాణ్ వెనుకున్న ఓట్లు రావేమోనని జనసేనను అలానే పెట్టి ఈ డ్రామా ఆడుతున్నారు. సార్, చంద్రబాబు తన కుటుంబానికి 3 సీట్లను ప్రకటించుకున్నారు. కానీ జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ కనీసం తన సీట్లు కూడా ప్రకటించుకుని అయినా అనే విధంగా అది నేను అంటున్నా కదా. అసలు 24 అది అనౌన్స్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన చేయడం. అంటే జనసేన ఎన్ని సీట్లు పోటీ చేసి 175 కూడా ఆయనే చెప్పడం. 24 ఆ 24లో ఎంతమంది ఈయన క్యాండిడేట్ ఉంటారు? అవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టే క్యాండిడేట్లే ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎక్కడికెక్కడ బహుశా బీజేపీ కూడా దాంట్లోనే ఇస్తాడేమో తెలియదు. ఆ 24లోనే చంద్రబాబు నాయుడు ఈయన చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎత్తులు ఏమున్నాయి ఉన్నాయో, ఇటుపక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం, ఆ ఆత్రం, ఇంకో పక్క మన పవన్ కళ్యాణ్ దీన్ని పూర్తి మింగేసి దాని బదులు ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ సొంత పార్టీ బదులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు లేదంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకునే సరిపోయేది అనిపిస్తుంది. అయితే అట్లా చేస్తే చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మి వీళ్ళు ఆశించినట్టు ఆ ఓట్లు రావాలనుకున్నారేమో తెలియదు. కానీ అందుకోసం అవుట్ఫిట్ అట్లే పెట్టేసి ఈ డ్రామా ఆడుతున్నారు. ఇప్పుడు రేపు ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళకు కూడా దీంట్లోనే వచ్చే ప్రయత్నం చేస్తాడేమో తెలియదు. ఏది చేసినా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడో తన సీటుని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాలిగా, అది రాలే. కుప్పమన్నా ఉందా? కుప్పం అనౌన్స్ చేశాడా? తను అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల. కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాడు. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పొమ్మంటే అక్కడ పోతాడేమో తెలియదు. 24 సీట్లు జనసేన పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు సార్. కానీ 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. అంటే మిగతా సీట్లో క్లారిటీ లేరా, అభ్యర్థి లేరు చెప్తున్నా కదా. మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయనే ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ 24 సీట్లు అసలు 175 వైఎస్ఆర్సీపీ నిలబడినాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే. అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం. అలాంటిది 2014లో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ ఆ రోజు తెచ్చుకున్నాం పోటీలో. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారో, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్ళచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికన్నా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకి అనగడం, ఆ 24లో కూడా ఎవరనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులోనే బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులను పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేవు కదా సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతోటే సీట్లు ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఏం మాట్లాడాలి? ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీలింగ్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు.
ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలను కానీ లేకుంటే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏదీ లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది దాంట్లో.